సో దాని స్టైల్ అదే, దీని స్టైల్ దీనిదే కాబట్టి దానివల్ల ఇది ఫ్లాప్ అయిపోతుంది అనుకోకూడదు. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అది స్టోరీ వైజ్గా చెప్పుకుంటాము. అది ఫ్లాప్ అయినందుకు అదే డైరెక్టర్ తీశారు, లైక్ వాళ్ళే తీశారు కాబట్టి ఫ్లాప్ అవ్వాలని ఏం లేదు. సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలో విన్నర్ ఎవరంటారు? నేనైతే గేమ్ చేంజర్ అనుకుంటున్నానండి. ఓవరాల్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటారు? అది నేను చెప్పలేనండి. ఆల్రెడీ పుష్ప 18 కోట్లు కలెక్ట్ చేసింది, సో దాన్ని బీట్ చేస్తుంది అంటారా? బీట్ చేస్తుంది అనుకుంటున్నాను. సంక్రాంతికి 3 మూవీస్ వస్తున్నాయి. బాలకృష్ణది, వెంకటేష్ది, రామ్ చరణ్ది. గేమ్ చేంజర్ బ్లాక్ బాస్టర్ కొట్టబోతుంది. ఈసారి 24లో హిట్ కొట్టి 25లోకి వెళ్ళబోతుంది. చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది. సో అటువంటి సినిమా తెర మీదకి తెచ్చిండ్రు డైరెక్టర్ గారు. నిజంగా ఏం డైలాగులు, ఏం లుకింగు, ఏం డ్యాన్సింగు, ఏం పాటలు, అస్సలు చెప్పరాదన్న, అసలు మామూలుగా లేదు, చింపి పడేసిండి ఈసారి రామ్ చరణ్ అన్న. ఈసారి ఈ 3 సినిమాల్లో పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా రామ్ చరణ్ అన్న ఈసారి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టబోతుండు. అసలు అమెరికాలో సినిమా ఆడుతుందన్న, ఇక్కడ కాదు, అమెరికాలో సినిమా ఆడుతుంది. ఇంకా ఆలోచించుకోండి, అమెరికాలో ఆడుతుందంటే పుష్పాని బ్రేక్ చేసే విధంగా ఉంది అన్న. కొంతమంది ట్రోల్ చేస్తున్నారన్న ఈ సాంగ్స్. ఫస్ట్లో స్టార్టింగ్లో ట్రోల్ చేశారు. అవును, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తామన్నా? ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు ట్రోల్ చేశారని ఇప్పుడు వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా కానీ సూపర్ హిట్ కొట్టబోతుండు మా అన్న. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం పని పాట లేదు ఇక్కడ. సో ఏదో ఒకటి చేయాలని అది ఒకటి చేస్తారు. ఇంకా బాలకృష్ణ పోటీగా వస్తున్నాడుగా. ఎస్, బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం మరి? చూడాలి. కాకపోతే ఏం పెద్ద లుక్స్ ఇయ్యలేదు, బయటికి ఏం పెద్ద ఇయ్యలేదన్న. అంటే సాటిస్ఫైస్ కాలే, అంటే ప్రజలకి అంత సాటిస్ఫైస్ కాలే. అది చూడంగానే ఏదో ఒక ఎంట్రీ ఇచ్చిండ్రు అంతే, కాకపోతే వేరేది ఏం లేదు. బయటికి టాక్ ఎక్కువగా రాలేదు, అసలు రాలేదు. గేమ్ చేంజరు ఈసారి బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ అన్న పంచకట్టుతో పంచలు ఊసేలాగా కొట్టడానికి రామ్ చరణ్ అన్న సిద్ధంగా వచ్చిండు. సినిమా ఇక్కడ ఆడట్లేదు, అమెరికాలో ఆడుతుంది. ఇక్కడ ఆడుతుంది, అమెరికాలోనే ఆడుతుందంటే పుష్పాని బ్రేక్ చేసే విధంగా ఉంది సినిమా. ఎంత రావచ్చు అన్న కలెక్షన్లు చెప్పలేమన్నా. ఇక పుష్పాని దాటాలంటే 256 కోట్లు కొట్టాలి అయినా, అప్పుడైతే దాటుతుంది 100%. ఆ సత్తా ఉంది గేమ్ చేంజర్కి. పంచకట్టుతో వచ్చి పంచలు ఊసేలాగా కొట్టడానికి రామ్ చరణ్ అన్న ముందుకు వచ్చిండు. ఈసారి పుష్ప 2లో అన్ని పంచలే ఉంటాయి. పుష్ప 2 పంచలు కొట్టాలంటే రామ్ చరణ్ అన్న అందు గురించే పంచకట్టు వేసుకొని పుష్ప 2 పంచలు ఊడదీసి కొట్టడానికి వచ్చేసిండు మా రామ్ చరణ్. ఇంకోటి అన్న, సంక్రాంతి అంటేనే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. వెంకీ మామ వస్తున్నాడు. ఎస్, సంక్రాంతికి వస్తున్నావు అన్న. ఇప్పుడు మీ కర్ణం గారి వీటి స్టోరీతో వచ్చారు కదా, ఇది సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది కానీ దీని డైరెక్టర్ కానీ ఎలా ఉండబోతుంది? కరణం గారి వీధి సినిమా ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, అలాగే మీడియా అందరికీ కూడా నమస్కారం. కరణం గారి వీధి సినిమా వస్తే హేమంత్ ప్రశాంత్ డైరెక్టర్స్ కొత్త వాళ్ళు. సో ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ది త్రూఅవుట్ లీడ్ క్యారెక్టర్ చేశానండి కరణం గారి వీధి సినిమాలో. సో కథ కూడా ఏంటంటే ఒక విలేజ్ నేటివిటీలో జరిగేటువంటి ఒక చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. పెద్ద ఇష్యూలకి ఎవరు కొట్టుకోరు, చిన్న విషయాల మీదనే మనం లేనిపోయినటువంటి విషయాల మీద మనం కొంచెం దూరం అవ్వడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి దాని మీదనే ఒక చిన్న పాయింట్ తీసుకొని కరణం గారి వీధిని